సో సో ఇప్పుడు మనకి ఇంకొక 2.5 సంవత్సరాలు, దాదాపు దగ్గర దగ్గర 3 సంవత్సరాలు మిగిలింది. 2.5 సంవత్సరాలే అనుకుందాం, బికాస్ 6 నెలల ముందు నుంచి ఎన్నికల వాతావరణం వస్తుంది. ఇప్పటివరకు దాదాపు మీరు సంతృప్తి చెందుతున్నారు ఒక మంత్రిగా, రాష్ట్ర మంత్రిగా, చాలా వరకు పనులు అవుతున్నాయి, ఇంకా అవుతాయి ముందు ముందు అని చెప్పి. డెఫినెట్గా కాన్ఫిడెన్స్ ప్రజలు, నాకే కాదు గవర్నమెంట్, ప్రజలకు కాన్ఫిడెన్స్ వచ్చింది. ప్రజలకు కాన్ఫిడెన్స్ రాకపోతే ఎన్ని ఎన్నికలు, మెదక్ పార్లమెంట్ ఉప ఎన్నిక, నారాయణఖేడ్, ఖమ్మం, అన్ని ఉప ఎన్నికల్లో జిహెచ్ఎంసీ మొదలుకొని అసలు అన్ని ఉప ఎన్నికల్లో క్లీన్ స్వీప్. ఎందుకు వచ్చిందంటారు? అంటే దీనికి 2 వాదనలు ఉన్నాయి సార్ ఆనెస్ట్లీ. ఒకటి, నిజంగానే నమ్మకం, భరోసా, ఇటు హవా ఇటు నడుస్తుంది కాబట్టి అని వేవ్ అంటారు కదా మన పొలిటికల్ టర్మినాలజీ. వేవ్ కూడా కారణం ఉంటుంది. వేవ్ ఖచ్చితంగా నేను ఖండించట్లేదు. వేవ్తో పాటు కొంత ఏంటంటే, కొంత మిగతా ప్రతిపక్షాలు ఏమంటున్నారంటే కొంత భయపెట్టి, లేకపోతే కొంత ఇలా చేసి అలా చేసి, అధికారం ఉంది కదా వాళ్ళ చేతిలో కాబట్టి అది చేస్తారు, ఇవి రకరకాలుగా చెప్తున్నారు. సరే, అవన్నీ పక్కన పెడితే ఎలాగైతేనేమి హవా అయితే ఉంది, వేవ్ అయితే ఉంది. అధికారం ఉండి భయపెట్టని మాట మాట్లాడితే, మరి భారతదేశంలో బీజేపీ అధికారం ఉంది, రాష్ట్రాలు బీజేపీ అధికారంలో ఉన్నటువంటి రాష్ట్రాల్లో కూడా ఉప ఎన్నికల వాళ్ళు ఓడిపోయిన చాలా చోట్ల. అక్కడ కాంగ్రెస్ పార్టీ గెలిచిందే. ఈ సూత్రం అక్కడ పనిచేయదా? అంటే ప్రతిపక్షాలకు వాళ్ళ మనసాక్షికి తెలిసి కూడా రాజకీయ లబ్ధి కొరకు తప్పుదో పట్టించిన మాటలు, వక్రీకరించిన మాటలు మాట్లాడుతూ ఉంటారు. అందుకనే క్రెడిబిలిటీ కోల్పోతారు. ఇప్పుడు ప్రతిపక్షం వాళ్ళైనా అధికార పార్టీ చేస్తున్నప్పుడు మంచి అంటే మీ క్రెడిబిలిటీ పెరుగుతుంది. అట్లాగే అధికార పార్టీ కూడా ప్రతిపక్ష పార్టీ ఒక సందర్భంలో కరెక్ట్ మద్దతు పెరుగుతుంది. మన జానారెడ్డి గారు ఒక మాట మాట్లాడారు, ఈ గోదావరి నదికి సంబంధించినటువంటి మన ప్రాజెక్టుకు సంబంధించి, తమ్మిడిహట్టికి సంబంధించి, ఎత్తుకు సంబంధించి మా ప్రభుత్వం ఉత్తమ్ కుమార్ రెడ్డి ఏమో మా ప్రభుత్వం ఒప్పందం చేసుకుందని మాట మాట్లాడు. మీరు ఆ పేపర్ తీసుకురాని నీకు డైరెక్ట్ రాజ్భవన్ పోయి రాజీనామా చేస్తానని ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అన్నారు. జానారెడ్డి మాట్లాడుతూ మేము ఒప్పందం చేసుకోలేదన్నాడు. అంటే ఒప్పందం చేసుకోలేదని మాట మాట్లాడినటువంటి జానారెడ్డి గారి, వాస్తవాన్ని మాట్లాడిన జానారెడ్డి గారి క్రెడిబిలిటీ పెరుగుతుందా తగ్గుతుందా? చేసుకుందామని చెప్పినటువంటి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి యొక్క క్రెడిబిలిటీ పెరుగుతుందా? అందుకని ఎప్పుడే కానీ రాజకీయ కోణంలో కాదు, వాస్తవ కోణంలో మాట్లాడితే డెఫినెట్గా ఏ వ్యక్తి కానీ, ఏ సంస్థ కానీ, ఏ పార్టీ కానీ వాళ్ళ క్రెడిబిలిటీ పెరుగుతుంది, విశ్వసనీయత పెరుగుతుంది. అదే దీర్ఘకాలంలో పనికొచ్చేది. తాత్కాలికంగా మీరు ఎన్ని మాటలు మాట్లాడినా అవి తాత్కాలిక ఉపశమనానికి పనికొస్తుంది తప్ప, సరే పేపర్లో టీవీ ఉండే కాబట్టి కొంత అందరూ చూపించాలి, కొంచెం చూసారు కాబట్టి దాంతో మీరు సాటిస్ఫై కావచ్చు. కానీ ప్రజలు అనేది అందుకని మాటల్ని నమ్మరు, చేష్టల్ని చేతల్ని చూస్తారు. సీయింగ్ ఈజ్ బిలీవింగ్. We will wait and see, sir, for the next 2.5 years. You have given us a lot of time ఇవాళ. చాలా మీ అమూల్యమైన, మీరు మంత్రిగా మీకు ఎంత బిజీగా మీరు ఉంటారో మేము అర్థం చేసుకోగలుగుతాం సార్. ఖాళీ సమయం ఉంటుందా అసలు మీకేమన్నా? అంటే పుస్తకాలు చదువుకోవడానికి, టీవీలు, సినిమాలు, ఇలాంటి కాలక్షేప కార్యక్రమాలు ఉంటాయి? సినిమాలు ఎప్పుడు వదిలేసారు? ఆ టీవీలు రాత్రికి ఇంటికి పోయినాక 9:30కు ఒక అరగంట సేపు ఆ వార్తలు లేదంటే 10 నిమిషాలు ఆ కామెడీ వస్తుంది. కొన్ని ఛానల్స్, చాలా మంది చెప్తారు, కొన్ని ఛానల్స్లో ఓ 10-15 నిమిషాల కామెడీ ఛానల్ చూస్తే మొత్తం పొద్దుస్తమానం ఉన్నటువంటి టెన్షన్ కొద్దిగా రిలీఫ్.